ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 21వ తారీఖు. నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుణ్ణి చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతజ్ఞులమైనట్లు భావన కలగాలి. అడిగిన దానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి. ఈ ప్రపంచం అనిశ్చితము, చంచలము అయినది. దైవవాక్కుకు అయితే మార్పు లేదు. నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తర్వాతే మన నమ్మిక చొప్పున మనకు ఇస్తాడు. ఈ వరం ఇచ్చానంటూ వచ్చింది ఆయన అమోఘ వాక్కు. హెబ్రీ 13:5. మాటకు నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు. 2 కొరింథీ 1:20. ప్రార్థన బ్యాంకు చెక్ లాంటిది. దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు. దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయను. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం. కనుక ఆయన వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు మనకుండగా ఇంక భయం ఎందుకు? ఆయన మీద మన విశ్వాసాన్ని నిలిపి మనము పొందేమన్నట్లుగా కృతజ్ఞత గల భావంతో ఆయనను స్తుతించి ఆయన మీద ఆధారపడే కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్.